జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో, ఏమండి? ఏంటి పవని, డ్రైవింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. విషయం వినకుండా కాల్ కట్ చేస్తారేంటి? తర్వాత కాల్ చేస్తాను చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? అది కాదండి, మీ కార్లో టైర్ పంచర్ అయింది, అంతా నీ వల్ల జరిగింది. పెట్టే ఫోను. టైర్ బస్ అయినట్టుంది. స్టెప్ని ఉందో లేదో. బ్రీఫ్ కేస్ ఇక్కడ ఉందేంటి? సరే, తర్వాత చూద్దాం. అమ్మయ్య, 50 లక్షలు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి కారులోకి ఎలా వచ్చాయి? హలో, ఏమండి? మీ కార్లో బ్రీఫ్ కేస్ లాంటిది ఏమైనా ఉందా? డిక్కీలో ఉంది. ఆ బ్రీఫ్ కేసులో డబ్బులున్నాయండి. నీకెలా తెలుసు? ఉన్నాయో లేదో చెప్పండి. ఉన్నాయి, ఇప్పుడే చూశాను. ఆ డబ్బుల కోసమే మీకు ఫోన్ చేశానండి. అవి మీరు అఖిల్కి ఇవ్వాల్సిన డబ్బులు. అసలు ఆ 50 లక్షలు కారులోకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయో చెప్పినా మీరు నమ్మరు, కానీ వెంటనే ఆ డబ్బులు అఖిల్కి ఇచ్చేసేయండి. అలాగే పవని, కొండంత భారం దిగిపోయినట్టుగా ఉంది. ఇన్నాళ్ళు ఈ డబ్బులు పోయాయని చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. మీరెప్పుడో పొరపాటుగా ఒక మంచి పని చేసుంటారండి. ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఆదుకుంది. ఏంటే ఎటకారమా? పెట్టే ఫోను. అదేంటే భాస్కర్కి నిజం చెప్పకుండా ఎందుకు దాచా? నిజం చెప్పి అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టమంటారా పిన్ని? నేనలా చేయలేను. మీరు పెద్దవారు, మా అమ్మ లాంటివారు. నిజంగా మీరు మారుంటే మంచిగా ఉండండి. మీకు చెప్పేంతటి దాన్ని కాదు, కానీ మనం చేసిన మంచి మనల్ని కాపాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంత దూరం నుంచి నడుస్తూ వచ్చారా? అది మీరిద్దరూ ఎందుకే? మా టాయ్స్ కోసం నానమ్మా. బొమ్మల కోసమా? అవును పెద్దమ్మా, మా కోసం డాడీ కొన్న టాయ్స్ ఇక్కడే ఉన్నాయి కదా, అక్కడ మేము ఆడుకోవడానికి ఏమీ లేవు. ఇక్కడ టాయ్స్ మేము తీసుకెళ్ళొచ్చా నానమ్మా? ఈ ఆస్తంతా మీదేనే. మీ నాన్నే అంతా వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మేము టాయ్స్ తీసుకెళ్ళొద్దా నానమ్మా? హ్యాపీగా తీసుకెళ్ళండి. మీకేం కావాలంటే అవి తీసుకెళ్ళండి. థ్యాంక్స్ పెద్దమ్మా. థ్యాంక్స్ నానమ్మా. ఆ దేవుడు మీ నుదుట ఎలాంటి రాతని రాశాడే. మీ నాన్న కోట్ల ఆశని గట్టిపోచ్చలా వదిలేస్తే మీరు 1000 రూపాయలు ఖరీదు చేయని బొమ్మల కోసం వచ్చారా? పసిపిల్లలు, వాళ్ళకేం తెలుస్తుందదినా? ఈ ఇంట్లో పుట్టి ఆడుతూ పాడుతూ పెరిగారు.
ఇప్పుడు ఈ ఇంటికి అతిథుల్లా వచ్చారు. అదే నేను అంటున్నాను వదినా. దర్జాగా ఈ ఇంట్లో తిరిగిన పిల్లలు దీనంగా బొమ్మలు కావాలని అడగటానికి వచ్చారు. చాలా బాధగా ఉంది. వెళ్ళి మీకు కావాల్సిన బొమ్మలు తెచ్చుకోండి. మీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతాను. థ్యాంక్స్ పెద్దమ్మా. రా కీర్తి. ఆ, బొమ్మల కోసం అని పసిపిల్లలెంత సాహసం చేశారు. ఆడుకోవడానికి ఏమీ లేకపోతే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారత్తయ్య? నువ్వు వెళ్ళి త్వరగా స్వీట్ చేయవే, వెళ్ళు. ఆ అదిగో హ? అదే చేత్తో కాస్త పకోడీ కూడా వేసేయమ్మా. ఎందుకు? మీరు తినడానికా? చెయ్యి పావని. మీ పిన్ని సంతోషంగా ఉండడం మొదటిసారిగా చూస్తున్నాను. అలాగే అత్తయ్య. బావగారికి ఫోన్ చేయ అఖిల్. వెంటనే ఫ్యాక్టరీకి రమ్మని చెప్పు. అన్నయ్య ఏదో పని మీద వెళ్ళానని చెప్పాడు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది కార్లో. దేవుడా, ఆ కార్లో డబ్బులు పెట్టారని చెప్తే అఖిల్ ఏమంటాడు? ఆల్రెడీ మామ్ విషయంలో డౌట్ పడుతున్నాడు. చెప్పకపోతే టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. కార్లో ఏంటి? ఏం లేదు, ఈ రోజు యూనియన్ ఎలక్షన్స్ కి నామినేషన్స్ వేస్తారు కదా, బావగారుంటే బాగుంటుందని. అవసరం లేదు, నేను మేనేజ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎంతమంది నామినేషన్ వేశారు? పాత యాజమాన్యం లీడర్ ఒక్కరే వేశారు సార్. అంటే వాడే యునానిమస్సా? కాదు సార్, నేను కూడా నామినేషన్ వేస్తున్నాను. నువ్వా? అవును సార్, పాత యూనియన్ లీడర్కి పోటీగా నేను నిలబడుతున్నాను. నా నామినేషన్ తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.